అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మహా అవతరణ పుస్తకం ఆడియో వింటున్నాం. ఈరోజు వినబోతున్న పాఠం 8వ పాఠం, ఇండిగో మరి క్రిస్టల్ పిల్లలు. ఒక సామాన్య కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి టామీ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. మొదటి 1.5 నుంచి 2 సంవత్సరాల వయస్సు వరకు టామీ తనను తాను తల్లిలోని ఓ భాగంగానే పరిగణించుకుంటాడు. గర్భాశయంలో ఉన్నప్పుడు అతను తల్లిలో ఓ భాగంగానే ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా అతనికి తేడా ఏమీ అనిపించటం లేదు. తల్లిదండ్రులు అతనికి ఇచ్చినది ఏదైనా అతను అంగీకరిస్తాడు. అతని మనస్సు తాజాగా ఉన్న ఒక కొత్త స్పాంజులాగా సమాచారాన్ని లోపలికి పీల్చుకుంటూ ఉంటుంది. టామీ భయాన్ని నేర్చుకుంటాడు. టామీ నడవడానికి ప్రయత్నిస్తాడు. పిల్లలందరిలానే అతని ఎముకలు కూడా మృదువుగా మరి సులభంగా వంగేలా ఉంటాయి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు అతను తరచుగా పడిపోతూ ఉంటాడు. పడిపోవడంలో ఏదో దోషం ఉందని అతను అనుకోడు. అది సాధారణమైనదిగా మరి సహజమైనదిగానే అనిపిస్తుంది. దానివలన నొప్పి కలగదు. కానీ తన తల్లి విచిత్రంగా ప్రవర్తించడం అతను గమనిస్తాడు. టామీ తూలి పడిపోయిన ప్రతిసారి అతని తల్లి పరుగున వచ్చి అతన్ని ఎత్తుకొని అతనికి అర్థం కాని ఏవో దుఃఖపూరితమైన పదాలను వ్యక్తం చేసి అతని శరీరంలో ఏదో ఒక భాగాన్ని ముద్దాడి దాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. టామీ తన తల్లి ప్రవర్తన ఏమాత్రం అర్థం కాదు. అయినా కానీ అతను పడిపోయిన ప్రతిసారి తల్లి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంది. ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్ని రోజుల తర్వాత దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. అప్పుడు ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, అతను పడిపోయిన ప్రతిసారి అతనికి నొప్పి కలిగిందేమో అని అతని తల్లి అనుకుంటుంది. ఆమె కరుణామయి కాబట్టి అతనిని ముద్దాడి అతనికి నొప్పిని నయం చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అది సంగతి. అతని వయస్సు పిల్లలందరిలానే టామీ కూడా తన తల్లి అన్నీ తెలిసిన తెలివైన సమస్త ప్రజ్ఞా పాఠవాలకు ఆలవాలమైన వ్యక్తి అని అనుకుంటాడు. ఆమె అనుకునేది ఏదైనా సరైనదే అయి ఉంటుంది. ఆమె నుంచి ఆ అబ్బాయి నేర్చుకుంటాడు. మరి ఆ విధంగా అతను తన అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. టామీకి ఇప్పుడు తాను పడిపోయిన ప్రతిసారి తనకి నొప్పి కలగాలి అని తెలిసిపోయింది. తనకు నొప్పి కలగకపోతే కనుక ఎంతో తెలివైన తన తల్లి తనను ముద్దాడి సాంత్వన కలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా తల్లి మరి అంత మూర్ఖురాలేమీ కాదు కదా. ఈ విధంగానే మనం మన పిల్లలకు భయపడడాన్ని నేర్పుతూ ఉంటాము. ఈనాటికి కూడా తమ పిల్లలను భయం అనేదే తెలియకుండా పెంచే సమాజాలు మన ప్రపంచంలో ఉన్నాయి. ఆ పిల్లవాడు ఒక చెట్టు మీద నుంచి క్రింది పడిపోవచ్చు. అతను చక్కగా పైకి లేచి మరి నొప్పి కానీ లేదా గాయం కానీ కలిగినట్లు భావించకుండా సాయిగా నడిచి వెళ్ళిపోతాడు. అతని మనస్సులో క్రింది పడిపోవడానికి మరి గాయపడడానికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదు. కనుక పడిపోవడం గురించి అతను ఎందుకు భయపడాలి? పాఠశాలలో చేరకముందు టామీ ఓ మంచి అబ్బాయి. తన 2వ పుట్టినరోజు సమీపిస్తూ ఉండగా టామీ తన స్వంత ఇష్టాలను పెంపొందించుకోవడం మొదలు పెడతాడు. టామీకి చెప్పులు లేకుండా ఒట్టికాలతో పరుగులు తీయడం ఇష్టం. కానీ వాళ్ళమ్మ నేల మురికిగా ఉంది అని లేదా గచ్చు మరీ చల్లగా ఉంది అని ఇలా అన్ని రకాల కారణాలను చూపుతూ అతను షూ లేదా చెప్పులు వేసుకోవాలని చెప్తుంది. కానీ పరిస్థితి ఈ విధంగా ఉంది అని అతను అనుకోడు. అయినా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు చేయడానికి బదులు తన ఇష్టానుసారం తాను ప్రవర్తించిన ప్రతిసారి చీవాట్లు పడడం లేదా శిక్షింపబడడం జరుగుతుంది. తల్లిదండ్రులు, పెద్దలు లేదా అధికారం ఉన్న ఇతర వ్యక్తులు చెప్పిన మాట వినడం ద్వారా అతను ఓ మంచి అబ్బాయిగా ఉండాల్సిన అవసరం గురించి అతనికి బోధనలు జరుగుతున్నాయి. ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు.
అప్పుడు ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. అతను తల్లి లేదా పెద్దవాళ్ళు చెప్పినది చేసిన ప్రతిసారి అతను ప్రశంసలను బహుమానాలను పొందుతాడు. కానీ అతను తనకు నచ్చినది చేసిన ప్రతిసారి అతనికి చీవాట్లు లేదా శిక్ష లభిస్తాయి. ఇక టామీ కేవలం తన సహజమైన కోరికలను అణిచివేసుకోవడం ద్వారా మాత్రమే తాను ఓ మంచి బాలుడిగా ఉండి బహుమతులను ప్రశంసలను పొందగలుగుతాడు అని నేర్చేసుకుంటాడు. ఫలితంగా టామీ మౌలికంగా తన తల్లిదండ్రులు మరి తన చుట్టూ ఉన్నవారు ఆశించిన పనులనే చేస్తూ ఎదుగుతాడు. అతను వాళ్ళ విలువలు విధానాన్ని వంటబట్టించుకుంటాడు. అతను సహజమైన తన స్వంత కోరికలను అణుచుకోవడం నేర్చుకుంటాడు. టామీ పాఠశాలకు వెళ్తాడు. టామీ పుట్టినప్పటి నుంచి అతని అసలైన ఆసక్తి నాట్యమే. పసిబిడ్డగా ఉన్నప్పుడు కూడా ఏదైనా సంగీతాన్ని విన్న క్షణమే టామీ తన చేతులు కాళ్లను ఆడిస్తూ ఉండేవాడు. వయసుతో పాటే ఆసక్తి కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టామీ 5వ తరగతి చదువుతూ ఉండడం వలన అతను అంకగణితం మరి చరిత్ర లాంటి అంశాలను బలవంతంగా చదవాల్సి వస్తుంది. అయినా గాని ఒక నాట్య తరగతి కూడా లేనేలేదు. అతనికి లెక్కలు లేదా చరిత్ర చదవాలనే ఆసక్తి ఏమాత్రమూ లేదు. కనుక అతను ఆశ్చర్యపోతాడు. నాట్య శాస్త్రాన్ని చదవడానికి ఎవరూ బలవంత పెట్టబడనప్పుడు ఈ అంశాలను చదవాలని తనను ఎందుకు బలవంతం పెట్టడం జరుగుతుంది? నిజానికి తనలాగా నాట్యం అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు సైతం దాన్ని అధ్యయనం చేయడానికి ఏ అవకాశమూ కల్పించడం లేదు. అతనికి ఆసక్తి లేకపోయినా కానీ ఆ అనాసక్తికరమైన అంశాలను చదవడానికి అయిష్టంగానే అతను ప్రయత్నిస్తాడు. కానీ ఆ అంశాలను చదవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాటి బదులుగా తాను నాట్య కళాశాలలకు వెళ్ళగలిగేవాడు కదా అనే అతను ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ అనాసక్తికరమైన అంశాలకు సంబంధించిన ఏ విషయమైనా అతను గుర్తుంచుకోలేకపోయేవాడు లేదా ఏకాగ్రత చూపలేకపోయేవాడు. టామీ నెమ్మదిగా నేర్చుకునే కుర్రాడు. ఎంతో కాలం గడవకముందే బడిలో టామీ నెమ్మదిగా నేర్చుకునే కుర్రాడుగా గుర్తించబడి వర్గీకరించబడ్డాడు. అతను తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేలా చూడమని అతని తల్లిదండ్రులను విపరీతంగా ఒత్తిడి చేయడం జరిగింది. తత్ఫలితంగా ఆ అనాసక్తికరమైన అంశాలను ఇంకా ఎక్కువగా చదవాలని అతన్ని బలవంత పెట్టారు. అయినా కానీ అతనికి ఆసక్తిని కలిగించే నాట్య తరగతుల గురించి మాత్రం ఎవ్వరూ అతనితో ఏమీ మాట్లాడరు. నాట్యాన్ని అభ్యసించాలి అంటే అతను పాఠశాల వెలుపల ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది అని ఎవరో అతనికి చెప్పారు. కానీ ఆ తరగతులు చాలా ఖర్చుతో కూడినవి. నాట్య తరగతుల కోసం అదనపు రుసుము చెల్లించే స్తోమత తమకు లేదు అని అతని తల్లిదండ్రులు అతనికి చెప్పేశారు. అందువలన లెక్కలు లేదా చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంతో సులభంగా వాటిని చదువుకోగలుగుతుండగా తనకు ఆసక్తి ఉన్నదాన్ని అతను నేర్చుకోలేకపోతున్నాడు. ఈ వివక్ష ఎందుకు? ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. ఆ తరువాత ఒక శుభదినాన అతనికి ఇంకొన్నేళ్ల వయసు వచ్చాక అతను దాన్ని గ్రహిస్తాడు. కొన్ని శతాబ్దాల క్రితం పాత తరానికి చెందిన కొంతమంది ప్రపంచంలోని వారందరూ ఏ విధమైన విద్యాభ్యాసాన్ని పొందాలి అనేది నిర్ణయించి తప్పనిసరిగా బోధించాల్సిన అంశాల జాబితాను తయారు చేశారు. మరి తరతరాలుగా టామీ తాత ముత్తాతలంతా అదే పాఠ్య ప్రణాళికను అనుసరించారు. కనుక శిక్షకు గురైనది అతను ఒక్కడే కాదు, తన పట్ల వివక్ష చూపబడడం లేదు. అతను ఆ కారణాన్ని అర్థం చేసుకున్నాడు. అతను ఇప్పటికీ అర్థం చేసుకోలేక ఆశ్చర్యపోతూనే ఉన్న సంగతి ఏమిటంటే శతాబ్దాల తరబడి ఈ వ్యవస్థ సంయుక్తికత్వాన్ని మరి ప్రయోజకత్వాన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు. మరి చేయదగిన సరైన పని ఇదేనని ఇంత గుడ్డిగా ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? దాదాపు తల్లిదండ్రులంతా దీన్నే ఓ మంత్రంలా ఎందుకు జపిస్తున్నారు? మా పిల్లలు బడిలో బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, తమ అబ్బాయి ఒక మంచి నాట్య కళాకారుడిగా రూపొందించడం చూసి తల్లిదండ్రులు ఎప్పటికైనా ఆనందించగలరా అని టామీ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అసలు తన తల్లిదండ్రులు తన సంతోషం గురించి నిజంగా ఆలోచించనైనా ఆలోచిస్తారా అని అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు. విశ్వవిద్యాలయంలో టామీ విద్యాభ్యాసం.
ఉన్నత పాఠశాల విద్య ఎంత విసుగు కలిగించేదిగా ఉన్నా కానీ టామీ ఎలాగోలా దాన్ని పూర్తి చేయగలుగుతాడు. ఇప్పుడు ఏదైనా నాట్య సంస్థలో చేరి మనుగడకు అవసరమైనది ఏదైనా చేసి ఆనందంగా ఉండాలని అతను నిజంగా కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అతని తండ్రి అలాంటిది ఏదీ సహించడు. అతను తెలివిగా వ్యవహరించాలి, ఒక కళాశాల పట్టాను పొందాలి, క్రమం తప్పకుండా జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాలి. చివరికి అతని తండ్రి మరి అతని తాత ముత్తాతలంతా అదే చేశారు. తమ జీవితమంతా కష్టపడి పనిచేసి మరి ఏదో విధంగా తగినంత డబ్బును సర్దుబాటు చేయగలిగారు. అది ఎంత కష్టమైనా కానీ అతని విశ్వవిద్యాలయం విద్యాభ్యాసానికి కూడా డబ్బును సమకూర్చేందుకు అతని తండ్రి సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే అది ఒక బాధ్యతాయుతమైన తండ్రి విధి. టామీ తాను ఏ విశ్వవిద్యాలయంలో చేరాలనుకుంటున్నాడు అనే దాని గురించి మాట్లాడవచ్చు, కానీ అతను నాట్య సంస్థలో చేరడం గురించి మాత్రం మాట్లాడకూడదు. నాట్య సంస్థ క్రమం తప్పకుండా మంచి జీవితాన్ని అందించదు. వినోదం కోసమైతే పర్వాలేదు, కానీ నాట్యాన్ని ఓ వృత్తిగా ఎంచుకోవడమా ఏమాత్రం కుదరదు. ఇప్పుడు టామీ ఏం చేయాలి? అతనికి దిక్కు తోచడం లేదు. కానీ టామీ ఓ తెలివైన అబ్బాయి. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడని అతనికి తెలుసు. ఆ తరువాత ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. తాను మొదటి నుంచి తప్పుగానే ఆలోచిస్తున్నానని, మరి తన తండ్రి సరైన విధంగా ఆలోచిస్తున్నాడని టామీ చివరకు అర్థం చేసుకుంటాడు. అయినా అసలు జీతం భత్యం లేకుండా, మరి తన తండ్రి ఆసరా లేకుండా తాను జీవనాధారాన్ని ఎలా పొందగలడు? అలాంటి స్థితిలో ఉన్న తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి తాను తగినంత డబ్బుని ఎలా పొందగలుగుతాడు? తన తండ్రి సలహాను అనుసరించి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేయడమే మంచిది. టామీ విశ్వవిద్యాలయంలో చేరతాడు. అది అతనికి విసుగు కలిగించినా కానీ అతను ఎలాగోలా పట్టభద్రుడవుతాడు. అతను సదా నాట్యం గురించే ఆలోచిస్తూ తన జీవితం ఎంత ఆసక్తికరంగా ఉండేదో కదా అని వాపోతూ ఉండేవాడు. కానీ నాట్యం తనకు క్రమం తప్పకుండా సంపాదనను అందించదు కదా. మరి ప్రత్యేకించి ఒక మగవాడికి క్రమం తప్పకుండా చేతికి అంది వచ్చే సంపాదన కన్నా ముఖ్యమైనది ఇంకేముంటుంది? టామీకి క్రమం తప్పకుండా వచ్చే జీతం. టామీ పట్టభద్రుడై క్రమం తప్పకుండా జీతం వచ్చే ఒక క్రమమైన ఉద్యోగాన్ని పొందుతాడు. టామీ పెళ్లి చేసుకొని 2 పిల్లలకి తండ్రి అవుతాడు. అతను ఒక ఇల్లు కొంటాడు. 1 లేదా 2 కార్లను సొంతం చేసుకుంటాడు. మరి ఒక మర్యాదకరమైన మనిషి ఉండాల్సిన విధంగా పూర్తిగా స్థిరపడతాడు. అయితే ఏకైక లోపం ఏమిటంటే ఇంటి నిర్మాణానికి తీసుకున్న రుణాల చెల్లింపు, కారు రుణాల చెల్లింపులు, మరి ఆరోగ్య బీమా లాంటి ఇతర ఆవశ్యక చెల్లింపులకు సరిపోయేటంత డబ్బును మాత్రమే టామీ సంపాదిస్తున్నాడు. మరి అతని దగ్గర కేవలం అతి తక్కువ మొత్తం మాత్రమే మిగులుతుంది. ఆ కొద్దిపాటి డబ్బును తన ఉద్యోగ విరమణ తరువాత వాడుకోవడానికి అతను దాచుకోవలసిన అవసరం ఉంది. టామీ దగ్గర ఇప్పుడు నాట్య తరగతుల కోసం సమయం లేదు, మరి డబ్బు కూడా లేదు. జీవితం ఉండాల్సిన విధంగా ఉంది, కానీ జీవితంలో వినోదం ఎక్కడుంది? పని దగ్గర చాలా ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఇది టామీకి కొన్ని ఆరోగ్య సమస్యలను సృష్టించింది. అతను అప్పుడప్పుడు ఉద్యోగాన్ని వదిలేయడం గురించి ఆలోచిస్తాడు. కానీ నెల నెల జీతం రాకపోతే తనను తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? వైద్యపరమైన ఖర్చులను తాము ఎలా భరించగలుగుతారు? ఇక టామీ ఓ తెలివైన మనిషి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. ఆ తరువాత ఒక శుభదినాన అతను తాన్ని గ్రహిస్తాడు. మొదటి నుంచి తన తండ్రి సరైన విధంగానే ఆలోచించాడు అని టామీ మరోసారి గ్రహిస్తాడు. నాట్యం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని స్వార్థపూరితంగా ఆలోచించడం టామీ చేస్తున్న తప్పు. తన కుటుంబానికి తన పదవీ విరమణ అనంతరం ఉండే అవసరాలకు డబ్బు సమకూర్చాల్సిన బాధ్యత ఓ మగవాడికి ఉంది. ఇంతకాలంగా ఎంతో బాధ్యతారహితంగా ఉండడం గురించి టామీ ఇప్పుడు అపరాధ భావనతో ఉంటాడు. నాట్యం గురించి తాను ఇక ఎంత మాత్రం స్వార్థపూరితంగా ఆలోచించకూడదు అని అతను తనకు తాను వాగ్దానం చేసుకుంటాడు. దాని బదులుగా తాను చనిపోయే రోజు వరకు ఇంటిల్లిపాదికి అవసరమైనవన్నీ చక్కగా సమకూర్చేవాడిగానే ఉంటాడు. టామీ
తన తండ్రి ఆలోచన విధానంలోకి రూపాంతరం చెందడం ఇప్పుడు పూర్తయింది. సంప్రదాయాలు 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 మనం గుర్తు చేసుకోగలిగినంత కాలం నుంచి మానవాళి తన సంప్రదాయాలను, తన ఆలోచన విధానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూనే ఉంది. మన తాత ముత్తాతలు జీవించినట్లుగానే మనం కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. మనం మన తల్లిదండ్రులు మరి కుటుంబాల నుంచి విలువల విధానాలను స్వీకరించి ఇవి మనకు అర్థవంతమైనవా కాదా, లేక ఇవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయా లేదా అని ప్రశ్నించకుండానే వాటిని అవలంబిస్తాం. మనం మన ఆకాంక్షలను మరి స్వతంత్ర ఆలోచన విధానాన్ని వదిలేసుకొని సమాజం మనకు నేర్పించే విలువల విధానాలని అవలంబిస్తాం. ప్రతి తరము మునుపటి తరములానే ప్రవర్తిస్తే కనుక మనం ఏ భారీ మార్పునైనా ఎలా తీసుకురాగలం? ఇప్పటికీ ఆసన్నమైన తలాల మార్పు కోసం మన ఆలోచన విధానంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకు ఓ తిరుగుబాటు అవసరం. మనకు ఎందువలన ఓ తిరుగుబాటు అవసరమైంది? ఈనాడు పనిచేస్తున్న మన వ్యవస్థలు ఏవి ఆచరణయోగ్యంగా ఉపయోగకరమైనవిగా లేవు. మన విద్యా వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మన ద్రవ్య వ్యవస్థ, మన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ, మన సైనిక వ్యవస్థ, మన పారిశ్రామిక వ్యవస్థ, మన రవాణా వ్యవస్థ, మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన శక్తి ఉత్పాదన వ్యవస్థ వగైరా 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 వీటన్నింటి రూపాన్ని మార్చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూలద్రోసి సమూలంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆచరణయోగ్యమైన నూతన వ్యవస్థలను పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదట చేయాల్సిన పని ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను కూలద్రోసి సమూలంగా ధ్వంసం చేయాలి. ప్రతి తరము సాంప్రదాయాలనే అనుసరిస్తూ ఉంటే కనుక ప్రస్తుత వ్యవస్థలు శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటాయి. తిరుగుబాటుదారుల ప్రవేశం. ఇండిగో పిల్లలు. ప్రధానంగా 1978 సంవత్సరం నుంచి అవనిపైకి ఒక నూతన కోవకు చెందిన పిల్లల రాక ఆరంభమైంది. అయితే తమ 60వ వడిలో ఉన్న ఇండిగోలు అయిన కొంతమంది పెద్దలు సైతం ఉన్నారు. వీరిని ఇండిగో అని పిలుస్తారు. ఎందుకంటే దివ్య దృష్టి సంపన్నులకు వీరు ఆరా నీలిరంగులో, ఇండిగో రంగులో కనిపిస్తుంది. మనకు అవసరమైన తిరుగుబాటుదారులు ఈ పిల్లలే. సాధారణంగా పిల్లల కన్నా వీరు DNA ఎంతో ఎక్కువగా ఉత్తేజితమై ఉంటుంది. అందువలన వాళ్ళు అంత తొందరగా అనారోగ్యానికి గురి కావడం జరగదు. వాళ్ళు వ్యాధి నిరోధకతను కలిగి ఉంటారు. కానీ వాళ్ళ శరీరాలు ఔషధాలకు ఎంతో నకారాత్మక విధానంలో ప్రతిస్పందిస్తాయి. కేవలం సాంప్రదాయకమైనది అనే కారణం వలన దేనినైనా అంగీకరించడానికి వాళ్ళు నిరాకరిస్తారు. కేవలం అధికారం ఉన్న ఒక వ్యక్తి, ఉదాహరణకు తల్లి లేదా తండ్రి, ఉపాధ్యాయుడు, మతాచార్యుడు, వైద్యుడు మొదలైన వాళ్ళు చెప్పినందువలన దేనినైనా నమ్మాలి అంటే వాళ్ళు నిరాకరిస్తారు. వాళ్ళు దేనినైనా అంగీకరించాలి అంటే ముందుగా వాళ్లకు ప్రతి ఒక్కటి చక్కని హేతువుతో అర్థవంతంగా అనిపించాలి. ఇండిగోలకు ఉండే ప్రధాన లక్షణాలు. ఒక ఇండిగోకు ఇండిగో కాని పిల్లవాడికి మధ్య ఉండే అతిపెద్ద వ్యత్యాసం జీవితం పట్ల వారికి ఉండే దృక్పథం. ఇండిగో కాని వాళ్ళు జీవితంలో ప్రధానమైన విషయం సమాజానికి అనుగుణంగా నడుచుకోవడం, బాధ్యతను స్వీకరించడం, సాధారణంగా అంగీకరించబడే సూత్రాల ప్రకారం విజయాన్ని సాధించడం, మరి సమాజపు విలువలను పరిరక్షించడమే అని భావించగా, ఇండిగో మాత్రం జీవితపు ప్రధాన ఉద్దేశ్యం ఆనందంగా ఉండడమే అని నమ్ముతారు. సమాజం సాధారణంగా నిర్వచించే దాని ప్రకారం కాకుండా ఇండిగో చేసే ప్రతి పని కూడా తాను స్వయంగా నిర్వచించిన ఆనందపు ప్రమాణం ద్వారా తీర్మానించబడుతుంది. ఒకవేళ టామీ ఒక ఇండిగో అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? పసిబిడ్డగా ఉన్న ఇండిగో టామీ సైతం పడిపోవడం అనేది బాధాకరంగా ఉంటుంది అని నేర్చుకోడు. అతనికి కేవలం తన తల్లి చేసే పనులు నవ్వు పుట్టించేలా ఉంటాయి. బడిలో చేరకముందు టామీ తాను చెయ్యాలని అనుకున్నది ఏదైనా చేసేస్తాడు. ఎంతటి శిక్ష పడుతుందన్నా గానీ టామీ తన ఆలోచన విధానాన్ని మార్చుకోడు. కేవలం అర్థవంతమైన బహుమతి మాత్రమే అతను నూతన ప్రవర్తనను అవలంబించేలా చేయగలదు. బడిలో ఆ అంశాలు పాఠ్య ప్రణాళికలో తప్పనిసరి భాగంగా ఎందుకు ఉండాలో అతనికి వివరిస్తే కనుక బహుశా టామీ అంకగణితం,
మరి చరిత్ర లాంటి అనాసక్తికరమైన అంశాలను చదవవచ్చు. కానీ ఒకవేళ అతనికి ఆ వివరణ అర్థవంతమైనదిగా అనిపించకపోతే కనుక బడిలో అతను చదువులో ఎంతో వెనకబడిపోయినా కూడా పట్టించుకోడు. అతను ఎంత తెలివైనవాడో అతనికి తెలుసు. మంచి ర్యాంకులను తెచ్చుకోవడం, నిరూపించుకోవడం ద్వారా ఇతరుల దగ్గర తన తెలివితేటలను నిరూపించుకోవలసిన అవసరం అతనికి ఉండదు. అతను ఏదో విధంగా నాట్య తరగతులకు ఎలాగైనా హాజరయ్యే మార్గాలను కనుక్కుంటాడు. నాట్యాన్ని కూడా అభ్యసించడానికి అతన్ని అనుమతిస్తే తప్ప ఇండిగో టామీ అసలు విశ్వవిద్యాలయంలో చేరడానికే నిరాకరిస్తాడు. అతని తండ్రి విశ్వవిద్యాలయంలో చేరాలని అతన్ని బలవంతం చేస్తే కనుక అతను విశ్వవిద్యాలయంలో చేరవచ్చు, కానీ తాను చదవాలి అనుకున్న వాటిని మాత్రమే అతను చదువుతాడు. విశ్వవిద్యాలయంలో కొన్నేళ్లు చదివిన తరువాత నాట్య కళా సంస్థ నిర్వాహకుడితో ఇండిగో టామీ ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఒక నర్తకుడిగా సంస్థలో పాలు పంచుకోవడానికి అనుమతించినందుకు బదులుగా అతను నాట్య కళా సంస్థలో అన్ని రకాల పనులను చేస్తాడు. ఆ నాట్య కళా సంస్థ ప్రదర్శనలు ఇవ్వడానికి పర్యటనకు వెళ్ళినప్పుడు టామీ విశ్వవిద్యాలయ విద్యను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ టామీ ఆనందంగా ఉన్నాడు. జీవితపు ఉద్దేశ్యం ఆనందంగా ఉండడమే అని ఇండిగో టామీకి తెలుసు. నాట్యం చేస్తూ ఆనందంగా ఉండడానికి విశ్వవిద్యాలయాన్ని మధ్యలో వదిలి వెళ్లాల్సి వస్తే కనుక అదే జరుగుతుంది. టామీ విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసి పట్టభద్రుడై ఒక ఉద్యోగాన్ని పొందాలని నిర్ణయించుకుంటే అతను ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగడు. తాను అనారోగ్యం పాలయ్యేంత ఎక్కువ ఒత్తిడిని తనపై తాను కల్పించుకోవలసిన అవసరం ఇండిగో టామీకి కనిపించదు. జీవితపు ఉద్దేశ్యం ఆనందంగా ఉండడమే అని టామీకి తెలుసు. ఆనందంగా ఉండడం కోసం నెల నెల క్రమబద్ధంగా వచ్చే జీతాన్ని వదిలేసుకోవడంలో టామీకి ఏ సమస్య లేదు. ఇండిగో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు తాము చెప్పిన మాట విని సాధారణ పిల్లల్లా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ పనిలో వాళ్ళు ఏమాత్రం విజయం సాధించలేరు. ఒకవేళ ఇండిగో పిల్లలు సాధారణ పిల్లల్లానే ప్రవర్తిస్తే కనుక అప్పుడు వాళ్ళు ఇతరుల ఆదేశాలను అనుసరించే వాళ్ళుగా తయారైపోతారు. మరి ఈ సంకట సమయంలో మానవాళికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ జన్మ లక్ష్యమంతా వ్యర్థమైపోతుంది. ఇండిగోలు బహుళ తలాలతో అనుసంధానం ఉన్న మానవులు, మల్టీ డైమెన్షనల్ హ్యూమన్స్. పూర్తిగా మూడవ తలంలోనే ఉనికిని కలిగి ఉండే సామాన్య మానవులతో వ్యవహరించడం వాళ్లకు కొన్నిసార్లు కష్టమైపోతుంది. ఆ విషయం పట్ల వాళ్లకు సచేతనమైన ఎరిక లేనప్పటికీ తరచుగా ఇండిగోలు ఇతర తలాల నుంచి సమాచారాన్ని పొందుతూ ఉంటారు. నిజానికి వాళ్లను ఎంతో తెలివైన వారుగా భావించడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో తెలివైన వారు కావడంతో వాళ్ళ మనసును నిమగ్నం చేసి ఉంచడానికి ఎన్నో కార్యకలాపాలు అవసరమవుతాయి. తగినన్ని కార్యకలాపాలు లేకపోతే కనుక వాళ్ళు తేలికగా విసుగు చెందుతారు. వాళ్ళు విసుగు చెంది ఉన్నప్పుడు తమ మనస్సును ఆక్రమించుకోవడానికి వివిధ విషయాలు లేదా కార్యకలాపాల వైపు దృష్టి సారిస్తారు. అందువలన వాళ్ళ మనస్సు ఒక చోటు నుంచి మరో చోటుకు తిరుగాడుతూనే ఉంటుంది. ఇది తరచుగా ఏకాగ్రత లోపించే వ్యాధి లేదా అతి చురుకుగా ఉండి ఒకే విషయంపై ఏకాగ్రత చూపలేని వ్యాధి నిర్ధారణకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తు వాళ్లకు తరచుగా ఔషధాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఉత్తేజితమైన వాళ్ళ DNA కారణంగా వాళ్ళ భౌతిక శరీరాలు ఆ మందులను సరిగ్గా తట్టుకోలేవు. ఇండిగోలు వచ్చేశారు. మొదటి వచ్చిన ఇండిగోలు ఇప్పుడు ఎదిగి ఉద్యోగ బృందంలోకి రావడం మొదలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు సమాజంపై ప్రభావం చూపుతున్నారు. అంతకుముందు తమ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రశ్నించినట్లుగానే వాళ్ళు ఇప్పుడు తమపై అధికారులను ప్రశ్నిస్తూ ప్రస్తుతం పాతపడిపోయిన మన వ్యవస్థలను కూలద్రోయడం ప్రారంభిస్తున్నారు. పురాతన వ్యవస్థలను పడగొట్టే పని ఇప్పటికే మొదలైపోయింది. మరి ఆ వేగం పెరిగిపోతూనే ఉంది. తదుపరి 2 దశాబ్దాల లోపే మన పాతబడిపోయిన వ్యవస్థలన్నీ నాశనం చేయబడతాయి. ఆ తరువాత మనం ఏం చేస్తాం? నవీన యుగపు అగ్రదూతలు క్రిస్టల్ పిల్లలు 2000 సంవత్సరం నుంచి, కొంతమంది ఇంకా ముందుగా 1998 సంవత్సరం నుంచి ఒక కొత్త కోవకు చెందిన పిల్లలు ఆగమనం ఆరంభమైంది. వాళ్లను క్రిస్టల్ పిల్లలు అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్లకు క్రిస్టల్స్తో అంటే స్ఫటికాలతో
ఒక ప్రత్యేకమైన అనుసంధానం ఉంటుంది. వాళ్ళ ఆరా అనేక రంగులను ప్రదర్శిస్తుంది. క్రిస్టల్ పిల్లలు స్వచ్ఛమైన ప్రేమమూర్తులు. మనం 4వ తలంలోని నూతన ప్రపంచంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు చూపడానికే వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఈ పిల్లలు ఎంత నిర్మలంగా ఉంటారు అంటే వాళ్ళు ఎలాంటి హింసనైనా ఏమాత్రం సహించరు. ఒకవేళ 2 ఏళ్ల వయస్సు ఉన్న ఒక క్రిస్టల్ బాలుడు టీవీలో కార్టూన్లు చూస్తూ ఉన్నప్పుడు ఒక కార్టూన్ పాత్ర మరొక దాన్ని కొడితే కొట్టడం అనేది ఒక రకమైన హింస. క్రిస్టల్ పిల్లవాడు దాన్ని భరించలేక చెడ్డ టీవీ అని ఆరోపిస్తూ తనంతట తానే ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. లేదా 5 ఏళ్ల వయసున్న ఒక బాలుడు తరగతిలో ఉన్నాడు. తరగతిలోని మరొక విద్యార్థిపై ఉపాధ్యాయుడు గట్టిగా అరచి కేకలు వేస్తారు. ఇది మాట ద్వారా చేసే ఒక రకమైన హింస. క్రిస్టల్ పిల్లవాడు దాన్ని ఇక ఏమాత్రం సహించలేడు. అతను తరగతిలో నుంచి బయటికి వెళ్ళిపోయి బయట ఎక్కడైనా దాక్కుంటాడు. ఈ స్థాయిలో ఉండే అహింస మరి ప్రేమలతో కూడిన ఈ క్రిస్టల్ పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత ఉద్యోగ బృందంలో ప్రవేశించినప్పుడు ఇండిగో పిల్లల ద్వారా అప్పటికే ధ్వంసం చేయబడిన నిరుపయోగమైన పాత వ్యవస్థల స్థానంలో నూతన వ్యవస్థలను నిర్మించడానికి సహాయపడతారు. ఈ పిల్లలు యుద్ధాలను ఎలా సృష్టించగలరు? ఈ పిల్లలు ఎవరినైనా బాధ పెట్టడం గురించి అసలు ఎలా ఆలోచించగలరు? ఈ పిల్లలు షరతులు లేని ప్రేమతో జన్మించారు. ఈ పిల్లలు క్రిస్టల్స్ పట్ల విపరీతమైన ఆకర్షణను కూడా కలిగి ఉంటారు. ఒకసారి మీరు క్రిస్టల్స్ గురించి మరి ఆ క్రిస్టల్స్ పేర్లు గురించి వాళ్లకు చెప్పిన తరువాత క్రిస్టల్ పిల్లలు వాటిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ పిల్లలు నూతన వ్యవస్థల నిర్మాణంలో మనకు సహాయపడినప్పుడు వ్యవస్థలన్నీ షరతులు లేని ప్రేమ అనే సూత్రం ఆధారంగానే పనిచేసి తీరాలి. 2029వ సంవత్సరంలో ఆరంభమవుతున్న నూతన ప్రపంచానికి సుస్వాగతం. ఓకే మాస్టర్స్, 8వ పాఠం ఇంతటితో పూర్తయింది. 9వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.